పంటలు పండే భూములు రైతుల దగ్గర నుంచి సర్కారు తీసుకుంటే అంతే ఇలువ కలిగిన భూములు మళ్ళా రైతులకు కొనియాలి. లేదంటే భూమి ఇలువకు తగ్గ పైసలు పరిహారం ఇయ్యాలి. లేకపోతే రైతన్నల బతుకులు రోడ్డున పడతాయి. ఆరుగాలం కష్టం చేసి అందరికి బువ్వ పెట్టే రైతన్న పని లేక పరిశాన్ అయ్యే కథ అవుతున్నది. ఆగో ఈ రైతన్నకు కూడా ఎసొంటి తిప్పలు వచ్చిందో చూడురి. అయ్యయ్యో, ఎసోంటి గతొచ్చిందో చూడురి రైతన్నకు. తహసీల్దార్ కాలు మొక్కితే తప్ప తనకు న్యాయం జరగదన్నట్టు తలోంచి కాలు మొక్కుతున్నాడు. కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం తాడికల్ ఊర్లే శ్రీనివాస్ అనే ఈ రైతన్న భూమి రోడ్డు వెడల్పు కింద పోతున్నదట. అట్లా పోయిన భూమికి చట్ట ప్రకారం నష్టపరిహారం కట్టియాలి. మరి ఎందుకు సర్కార్ ఆఫీసర్లు ఇయ్యలేదో తెలియదు గాని అయ్యా బాంచన్ నాకు న్యాయం చెయ్యుండ్రి అని కాలు పట్టుకుంటుండు. భూమి లేకుంటే నాకు బతుకులేదు, ఆ భూమినే లేకుంటే చేస్తే నేనేం చేసి బతకాలే అని యోగిట్లా చేసిండు. ఇన్నరా 2-3 నెలల నుంచి తిరుగుతున్నా, వస్తాయి పోతాయి అన్నట్టు తిప్పల పెడుతున్నాడట. అందుకే రోడ్డుకు మట్టి తోడే జేసీపీ తొండెం కాడ కూర్చొని పని జరగకుండా ఆపిండు. పోలీసులు రోడ్డు కాంట్రాక్టర్ వచ్చి ఎంత లేపినా లేస్తలేడు. సర్కార్ నాకు నష్టపరిహారం ఇవ్వకుంటే నువ్వు ఎట్లా పని చేస్తావు అనేమంటున్నాడు ఇనుండ్రి. అర్థమైందా? ఇంత పెద్ద కాంట్రాక్టర్వు, నీకు 5 లక్షలు లెక్కనా? నువ్వు ముందు ఇచ్చి పని చేసుకో. సర్కార్ నాకు పైసలు ఇస్తే నీకు ఇస్తా. కాగితం రాసి ఇమ్మంటావా చెప్పు, రాసిస్తా. కానీ ఇడికెంచి లేవ్వా అని గట్టి పట్టు మీద ఉన్నాడు. మరి సీనన్నకు ఎట్లా న్యాయం చేస్తారో ఎవరు న్యాయం చేస్తారో తెలియదు కానీ ఓ రైతన్న తలోంచి ఆఫీసర్ కాలు మొక్కే కాలం తీసుకొచ్చిండ్రు అధికారులు. ఎసోంటి బతకాయ రైతన్నది అని బాధపడుతున్నారట. ఇది చూసిన తెలంగాణ పబ్లిక్.